ఆదికాండం 41 అధ్యాయం జెనసిస్ 41 అండ్ ఫ్రమ్ వర్స్ 45. మరియు ఫరో యోసేపునకు జత్నఫనేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పొతిఫెర కుమార్తెగు ఆసెనతుని ఇచ్చి పెండ్లి చేసెను. ఇక్కడ చూస్తే మనం ఇంతకు ముందు చూసినప్పుడు యోసేపు ఆ కళ నెరవేరింది, మరి దేవుడు అతనికి అధికారం ఇచ్చాడు, అతను హెచ్చించాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. మరియు ఫరో యోసేపునకు జప్నత్ పనేహు అని పేరు పెట్టెను. అతనికి ఓను యొక్క యాజకుడైన పోతిఫెర కుమార్తెయగు ఆసెనతుని ఇచ్చి పెండ్లి ఆ, చేసెను. అయితే అతనికి ఎవరినిచ్చి పెళ్లి చేశారంట? ఓను అని యాజకుడైన ఫోతీఫర కుమార్తెయగు అసేనతునిచ్చి పెళ్లి చేశారంట. ఇతడు ఐగుప్తులో ఉండేటువంటి ఐగుప్తు దేవుళ్ళ యాజకుడు. అంటే ఇక్కడ ఫరో ఏమనుకున్నాడంటే ఇతనిలో దేవుని ఆత్మ ఉంది, దేవుని ఆత్మ ఇతనిలో ఉంది కాబట్టి, ఇతను దేవుని బిడ్డ కాబట్టి దేవుని కుమార్తెకి ఇచ్చి చేయాలనుకొని, మరి వాళ్ళ దృష్టిలో మరి అక్కడ ఆ యాజకులు కూడా మరి దేవుని కుటుంబమే గనక మరి ఏం చేశాడు, వాళ్ళ కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. ఎంతమందికి అర్థమైంది ఇది? యా, ద మ్యాచ్. సో గాడ్లీ అండ్ గాడ్లీ. ఫరో చూసినట్టున్నాడు మ్యాచ్ కదా. ఈ సో ఐ గుడ్ మ్యాచ్ ఫరో. ద కింగ్ ఈ సో ద ప్రీస్ట్. ఓకే, నువ్వు యాజకుడివే. అక్కడ ఒక మాట అంటాడు, లెట్ us see. అదే అధ్యాయం జెనసిస్ 41:38, ఆదికాండం 41:38 చూద్దాం. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనెను. ఇతని వలె అంటే ఎవరు, ఏ దేవుడు అనేది తెలీదు, దేవుని ఆత్మ. మరి అతని దగ్గర ఉండేటువంటి యాజకుడు కూడా మరి దేవుని యాజకుడు. ఓకే, లెట్ us read one more time. అతని అతడు సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. అంటే ఎప్పుడైతే అతనికి దర్శనం వచ్చిందో ఆ రోజు నుంచి అతన్ని దేవుని ఆత్మ నడిపిస్తుంది. ఓకే, గాడ్ స్పిరిట్ ఇస్ లీడింగ్ హిమ్. దేవుని ఆత్మ ఆ దర్శనము నెరవేరిన తర్వాత కూడా మరి దేవుని ఆత్మ అతనిలో ఉంది. ఓకే, అంటే ఇక్కడ మరి మరి కొత్త నిబంధనలో దేవుని ఆత్మ వేరు, పాత నిబంధనలో దేవుని ఆత్మ వేరు. పాత నిబంధనలో దేవుని ఆత్మ మరి అది కావాల్సినప్పుడు వస్తూ ఉంటుంది అనమాట. ఇట్ విల్ కమ్ వెన్ ఎవర్ వీ నీడ్. మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది, లోపల ఉండలేదు. కానీ కొత్త నిబంధనలో అది మనలోనే ఉండి ఏం చేయబడ్డది ఎవరికైనా తెలుసా? ముద్ర వేయబడ్డది. ఎంతమంది తెలుసు ఇది? ఓకే, ఇట్ ఈస్ సీల్డ్ బై ద బ్లడ్. మరి హోలీ కదా, మనం అన్హోలీ కదా, మనం పొరపాటు చేస్తే. అవును, మరి అందుకే చూడండి, మనం పొరపాటు చేస్తే వెళ్ళిపోవాలా? వెళ్తుందా వెళ్ళదా? అంటే అర్థం ఏంటి? ద పాస్ట్, ద ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్. యట్ ఇట్ ఈస్ ట్రూ. అప్పుడు మనలో ముద్ర వేయబడ్డా అంటే అంటే ఏంటి? ఇట్ హాస్ కవర్డ్, ఇన్షూర్డ్. ద బ్లడ్ హ్యాస్ ఇన్షూర్డ్ యూ టిల్ యు ఆర్ అలైవ్. ఓకే, ఏం చేసి నో మ్యాటర్ వాట్ యు డూ, ద సాల్వేషన్ ఈజ్, రక్షణ అనేది మన బలహీనతల కంటే మన పాపాల కంటే గొప్పది. అవునా కదా? ద బ్లడ్ ర్యాంక్స్ హయ్యర్, ఓకే, దెన్ యువర్ వీక్నెస్. సో ఇక్కడ దేవుని ఆత్మతో ఇతను నడిపించబడుతున్నట్టు ఫరో గుర్తించాడు కాబట్టి దేవుని బిడ్డనిచ్చి పెళ్లి చేశాడు. చదువుదాం. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించెను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరముల వాడై ఉండెను. అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు దేశమందంతటా సంచారము చేసెను. యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం అంతటా సంచరించాను. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు 30 సంవత్సరములు వాడై ఉండెను. మనం చూస్తే యోసేపు సమాచారం తెలుసుకొని రా అన్నప్పుడు యోసేపు వయసు 17 అంటే ఇంకెన్ని మిగిలాయి? 13 సంవత్సరాలు మిగిలాయి. 13 సంవత్సరాల్లో చెరసాల్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 2 సంవత్సరాలు. అంటే పోతీఫర్ దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 11 సంవత్సరాలు. ఓకే, సో 11, 2, 13, 13, 17, 30. ఓకే, సో 13 years ఆఫ్ ట్రైనింగ్. 13 years. సో 13 ఈజ్ ఎ ట్రైనింగ్ పీరియడ్, కుడ్ బి ఎ ట్రైనింగ్ పీరియడ్. అంటే దర్శనం వచ్చినప్పటి నుంచి ద విజన్, అంటే విజన్ టైం చూడండి మీరు. యూ షుడ్ సీ ద టైమ్ ఆఫ్ ద విజన్ అంటిల్ ద విజన్ కేమ్ అండ్ ఫుల్ఫిల్మెంట్. 13 years. వెన్ ఇట్ ఈస్ 17 ఏళ్ళప్పుడు మరి 13 సంవత్సరాలు తీసుకున్నాడు దేవుడు. సో దాన్ని బట్టి మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు విజన్ని. ఇక జరగదేమో అనుకోవడానికి లేదు. కొన్నిసార్లు అది ఎక్కువ, అది త్వరగా అవ్వచ్చు, లేట్ అవ్వచ్చు, నెక్స్ట్ డే అవ్వచ్చు, సాయంకాలం జరగవచ్చు, వెంటనే జరగవచ్చు. ఓకే, సో బట్ హియర్ ఇట్ ఈజ్ లైక్ 13 years. ఎందుకంటే ఇది చాలా పెద్ద దర్శనం. ఓకే, దిస్ ఈజ్ అ వెరీ బిగ్ విజన్. లెట్స్ కంటిన్యూ రీడింగ్. సమృద్ధిగా పంట పండిన 7 సంవత్సరములలో భూమి బహువిరివిగా పండెను. ఐగుప్తు దేశమందున్న 7 సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దానిని నిలువ చేసెను. ఏ పట్టణము చుట్టూ నుండి పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువ చేసెను.
యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను. కొలుచుట అసాధ్యమాయెను కనుక కొలుచుట మానివేశెను. కరవు సంవత్సరములు రాకమునుపు యోసేపుకు 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు అతనికి వారిని కనెను. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారినందరినీ నేను మర్చిపోనట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనష్షే అను పేరు పెట్టెను. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను అని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను. ఓకే, మనస్సే అండ్ ఎఫ్రాయిం గుడ్ నేమ్, చాలా మంది పెట్టుకుంటారు ఇప్పుడు కూడా. మనస్సే అంటే ఫర్గాట్. ఓకే, ఐ ఫర్గాట్ మై పెయిన్, మై పాస్ట్, మై హర్రర్. ఓకే, నా బాధ, నా వేదన, నా గతాన్ని నేను మర్చిపోయేటట్టు చేశాడని చెప్పి మనస్సే అని పేరు పెడతాడు. ఎఫ్రాయిం అంటే నన్ను ఫలించేటట్టు చేశాడు. హీ మేడ్ మీ ఫ్రూట్ఫుల్ ఇన్ దిస్ ల్యాండ్. నన్ను బాగా ఆశీర్వదించాడని చెప్పేసి, మరి ఆశీర్వాదం అంటే హీఈస్ లైక్ టాప్ నెక్స్ట్ టు ఫరో. ఓకే, అతనికి ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. ఎఫ్రాయిం అంటే ఫ్రూట్ఫుల్. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా. ఇప్పుడు ఆ యాజకుడు కుమార్తె ఇప్పుడు ఇంతకాలం యోసేపుతో ఒక 4-5 సంవత్సరాలు మరి భార్యగా జీవించిన తర్వాత మరి యోసేపు దేవుణ్ణి తెలుసుకొని ఉంటుందా లేదా? తప్పకుండా తెలుసుకొని ఉంటుంది. ఎందుకంటే యోసేపు జ్ఞానం అమోఘం. ఓకే, సో అక్కడ మరి యాజకుడి కంటే, అక్కడ ఉండేటువంటి యాజకుడి కంటే గొప్ప స్థానం. అంటే దేవుడు యాజకుడికి బయలుపరచలేదు కానీ యోసేపుకు బయలుపరిచాడు. కాబట్టి ఆ యాజకుడు కూతురు కూడా మరి సాధారణంగా చూస్తే ఎక్కువ శాతం భూలోకంలో భార్యలు భర్త విశ్వాసాన్ని తీసుకుంటారు. ఓకే, ఒకవేళ భర్త విశ్వాసంలో గట్టిగా ఉన్నట్లయితే, ఆ విశ్వాసంలో మరి దేవుని నిజంగా తెలుసుకున్నవాడైతే భర్త ఆ విశ్వాసాన్ని భార్యకి ఇస్తాడు. ఒకవేళ భార్యకు తెలిస్తే భర్తకి రావడం కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే ఇన్ఫీరియర్ భర్తలు ఏమనుకుంటారంటే నేనే తల, నేను హెడ్, ఆమె బాడీ, కాబట్టి అక్కడ కొంచెం. కానీ పిల్లలకి మళ్ళీ వస్తుంది. ఓకే, ఎందుకంటే పిల్లలు భర్త చేతిలో ఉండరు, భార్య చేతిలోనే ఉంటారు. కాబట్టి పిల్లలకి భార్య విశ్వాసం వస్తుంది. మరి ఒకవేళ భార్య దేవుని తెలుసుకొని ప్రార్థనాపరురాలైతే భర్తను కూడా రక్షించి పిల్లలతో పాటు భర్తను కూడా రక్షిస్తుంది. ఎ ప్రాఫెట్ కెన్ నెవర్ బీ హానర్డ్ ఇన్ హిజ్ ఓన్ సిటీ అండ్ స్టేట్ అండ్ నేషన్. ప్రవక్త ఎప్పుడు తన ఇంటి వద్ద తప్ప ఇంకెక్కడా గణహీనుడు కాదంట. ఓకే, సో అందుకే దేవుడు యోసేపుని కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి తర్వాత ట్రైనింగ్ ఇచ్చాడు. యోసేపుకి ఎన్ని ట్రైనింగ్ ఇచ్చాడంటే రకరకాల ట్రైనింగ్స్ ఇచ్చాడు యోసేపుకి. ప్లస్ టైమింగ్ కూడా, సమయము, ప్రవచనము అన్నీ కూడా మరి మనము చూడొచ్చు. మనస్సే అండ్ ఎఫ్రాయిం. ఇప్పుడు మీ అందరి జీవితాల్లో ఈ రోజు నుంచి మనస్సే యుగము, ఎఫ్రాయిం యుగము ఆరంభమవును గాక. మనస్సే యుగం అంటే ఏంటి? మీ బాధలు, కష్టాలు మర్చిపోయేటట్టు. ఓకే, దేవుడు మర్చిపోయేటట్టు చేశాడు. గాడ్ మేడ్ జోసెఫ్ ఫర్గెట్ ఆల్ హిస్ పెయిన్. ఓకే, అంటే ఏంటి? చాలామంది పెళ్ళవని వాళ్ళు పెళ్ళవుతుంది అనమాట. ఓకే, అది తగ్గిన వాళ్ళకి తగ్గుతుంది అనమాట. ఆ గడ్డ మాయమైపోతుంది అనమాట. ఓకే, ఆ షుగర్ నార్మల్ వస్తుంది అనమాట. ఆ సొంతిల్లు రావడం మొదలవుతుంది అనమాట. సో గాడ్ డస్ దిస్ థింగ్స్. దట్ ఈస్ కాల్డ్ ద మనస్సే జోన్. ఓకే, ఇఫ్రాయిం జోన్ అంటే ఫ్రూట్ఫుల్. ఫర్గెటింగ్, దట్ ఈస్ ఫర్గెటింగ్ ద పాస్ట్. దిస్ ఈస్ ఫ్రూట్ఫుల్. ఓకే, ఫ్రూట్ఫుల్ అంటే అభివృద్ధి పొందడం. ద వర్డ్ కెన్ బ్లెస్ యూ. ఓకే, ద వర్డ్ ఈజ్ అబౌవ్ ద సర్కమ్స్టాన్స్. అవునా కాదా? దేవుని మాట లోక పరిస్థితుల మీద అధిగమిస్తుంది. ఓకే, సో ఏదైనా సరే ఇప్పుడు ఆ ప్రవచనము ఒకవేళ నెరవేరిన, దేవుడి కృపకారం అది వేరే రూపంగా మారిన, మీరు ఈ మనస్సే ఎఫ్రాయిం అనేది యుగము మనందరి జీవితాల్లో నెరవేరును గాక. ఓకే, ఆ గండములో కూడా మన గతాన్ని మర్చిపోయేటట్టు చేసి దేవుడు మనల్ని ఫలించేటట్టు చేయగలడు. గాడ్ కెన్ మేక్ అస్ ఫ్రూట్ఫుల్ ఇన్ ఫెమైన్. ఇస్సాకు జీవితం చూసాం. ఓకే, యాకోబు జీవితం చూసాం. అబ్రహాము జీవితం చూసాం. మరి మోసం చేస్తున్నప్పుడు యాకోబు బ్లెస్ అయ్యాడు. ఓకే, ఇంకొక చోటేమో కరువులో బ్లెస్ అయ్యాడు. ఇంకొక చోటేమో బానిసత్వంలో ఉన్న, మరి కరువులో ఉన్నప్పుడు బానిసత్వంలో భార్యను బానిసగా తీసుకెళ్ళినప్పుడు కూడా బ్లెస్ అయ్యాడు అబ్రహాము. ఓకే, సో పరిస్థితులు ఎలాగున్నా సరే, పరిస్థితులు ఎలాగున్నా అబ్రహాము దేవుడు మరి పరిస్థితి దిగజారుతున్నా బ్లెస్ చేశాడు. ఇస్సాకు దేవుడు పరిస్థితి దిగజారున బ్లెస్ చేశాడు. యాకోబు దేవుడు. సో అదే దేవుడు మనందరి దేవుడు. ఓకే, ఒకవేళ ఆ అందరి దేవుడు మీ జీవితంలో ఈ మనస్సే యుగాన్ని, ఎఫ్రాయిం యుగాన్ని ఆరంభించును గాక. ఓకే, హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ టు క్లెయిమ్ దిస్?
Yeah, you can claim it. You can forget the past still, even though some evil is going to come on the world, you can still forget the pain of your past and be fruitful in the present. Okay, that's why he named it Manasseh and Ephraim. చదువుదాం. ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తర్వాత యోసేపు చెప్పిన ప్రకారము 7 కరువు సంవత్సరములు ఆరంభమాయెను. కానీ ఐగుప్తు దేశమందంతటను ఆహారముండెను. ఐగుప్తు దేశమందంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారం కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి. అప్పుడు ఫరో, మీరు యోసేపునొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పెను. కరువు ఆ దేశమందంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నీయు విప్పించి ఐగుప్తీయులకు ధాన్యం అమ్మకము చేసెను. ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. సో యోసేపు ఇన్ఛార్జ్ అయిపోయాడు. ఇక్కడ కరువు ఐగుప్తు దేశంలోనే కాదు, ప్రపంచమంతా భారముగా ఉండడం వల్ల ఇప్పుడు ఫరో అన్నాడంట, నా దగ్గరికి ఏం వస్తారు, యోసేపు దగ్గరికి వెళ్ళండి అన్నాడంట. సో ఐగుప్తీయులందరూ యోసేపు దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు ప్రపంచమంతా ఎక్కడికి వస్తున్నారు? యోసేపు దగ్గరికి. ఎ విజన్ ఈజ్ పవర్, వెదర్ ఇట్ ఇస్ ఎ స్మాల్ విజన్ ఆర్ ఎ బిగ్ విజన్. దేవునికి ఆ సామర్థ్యము ఉంది. ఇక్కడ చూస్తే దేవుడు ప్రపంచమంతటిని హీ సస్పెండెడ్ ద హోల్ వరల్డ్ టు ఎగ్జాల్ట్ అండ్ ఫుల్ఫిల్ ఎ విజన్. ఒక దర్శనము నెరవేర్చడానికి దేవుడు భూలోకాన్ని మొత్తము ఇక్కడ కంట్రోల్ చేస్తున్నాడు. లెట్ us కంటిన్యూ. ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకొనినప్పుడు మీరేలా ఒకరి ముఖం ఒకరు చూచుకొనుచున్నారని తన కుమారులతో అనెను. మరియు అతడు, చూడుడి, ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని. మనము చావక బ్రతుకునట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడి నుండి ధాన్యము కొనుక్కొని రండి అని చెప్పగా, యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి. అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు. చూసారా, 4వ వచనం. అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీను అతని అన్నలతో పంపినవాడు కాదు. ద పాస్ట్ విల్ ఆల్వేస్ హ్యావ్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ ద ఫ్యూచర్. గతములో జరిగినటువంటి చేదు ఎప్పుడూ కూడా భవిష్యత్తును పీడిస్తూ ఉంటుంది. మరి ఇంతకు ముందు యాకోబు ఎవరిని కోల్పోయాడు? యోసేపుని కోల్పోయాడు. కాబట్టి ఇప్పుడు బెంజమిన్ కూడా కోల్పోతానేమో అని భయంతో ఉన్నాడు. ఫియర్ హంట్స్ యూ. భయం ఒకవేళ పోవాలంటే ఈజీగా ప్రొఫెటిక్ వర్డ్, డబుల్ కన్ఫర్మేషన్, సైన్స్. ఒకవేళ నీ గతాన్ని నువ్వు చూడండి, లెట్ మీ టెల్ యూ దిస్. ఇంకా మనం ముందు రోజుల్లో చదువుకుంటాం. 40 సంవత్సరాలు ఎడారిలో నడిచారు ఎవరు? ఇజ్రాయేలీయులు. వారు ఐగుప్తులో ఏం చేసేవారు? వాళ్ళు దాసులు. దే వర్ ఇన్ బాండేజ్ అండ్ స్లావరీ ఇన్ ఈజిప్ట్. ఓకే, అది అక్కడి నుంచి చూస్తే మరి 2 వారాలు దగ్గర. కానీ దేవుడు వారిని విడిపించిన తర్వాత వారికి ఐగుప్తునివ్వలే, వారికి మరి కానాన్ ఇవ్వలేదు. వెంటనే 40 సంవత్సరాలు తీసుకెళ్ళాడు. హీ డిడ్ నాట్ గివ్ దెమ్ ద కానాన్ ఇమీడియట్లీ. ఇట్ హార్డ్లీ టేక్స్ 2 weeks. 2 వారాల్లో వెళ్ళిపోవచ్చు. కానీ 40 సంవత్సరాలు తీసుకున్నాడు. అంటే వాళ్ళకి చెప్పారు మీకు కానాన్ ఇస్తానని, కానీ వాళ్ళు దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు. యోసేపు దాన్ని నమ్మి వెంటనే పలికేశాడు. కాబట్టి యోసేపుకి 13 సంవత్సరాలు పట్టింది. 30 ఏళ్ళు వచ్చినప్పటికి నెరవేరిపోయింది. వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేకపోయారు, దాన్ని అసలు ఆలోచించలేకపోయారు. అంటే కానాన్ ఎలాగా? కానాను వాళ్ళని జయించి వీళ్ళు తీసుకోవాలి. వీళ్ళు మరి రోజంతా పనిచేసి మరి చేయి చాపి వచ్చిన ఆ రొట్టె మరి ఆ ఇచ్చినటువంటి సరుకులు తెచ్చుకొని చాలందు వండుకొని తినేవారు. మెజర్ అంటే కొలతతో ఇచ్చేవారంట. ఇంతే రేషన్ చూడండి, రేషన్ కొలతతో ఇస్తారు. ఓకే, అలాగే కొలతతో ఇచ్చేవారంట. ఎందుకు? ఒకవేళ దేవుడే కానాన్లో వాళ్ళందరినీ చంపేసి ఇచ్చేయచ్చు కదా. గుర్తుపెట్టుకోండి, పీపుల్ కెనాట్ హ్యాండిల్ ఫ్రీడమ్ ఆర్ పవర్ ఆర్ ద బ్లెస్సింగ్ అన్లెస్ దే డెవలప్ ఎ మైండ్ సెట్ ఫర్ ఇట్. ఎవరు దేవుని వాక్యము ఎప్పుడు ఒక వ్యక్తిలో నెరవేరుతుందంటే ఆ మనస్సు దాని మీద కేంద్రీకరించినప్పుడు. ఇప్పుడు మనం చూస్తే జాషువా కాలేబ్ ఏమంటారు? పదండి మనం వెంటనే తీసుకుందామంటారు. వాళ్ళ మైండ్ సెట్ ట్యూన్ అయిపోయింది. వీళ్ళ మైండ్ ట్యూన్. ఒకవేళ వీళ్ళకి చూడండి, ద బ్లెస్సింగ్ ఈజ్ డేంజరస్ ఫర్ దోస్ హు ఆర్ నాట్ బ్లెస్డ్. ఆశీర్వాదము లేని వాళ్ళకి అది చాలా ప్రమాదకరమైంది. ద పీపుల్ హూ ల్యాక్ బ్లెస్సింగ్ కెనాట్ హ్యాండిల్ ద బ్లెస్సింగ్. ఫ్రీడమ్ ఈజ్ డేంజరస్ ఫర్ ద క్యాప్టివ్స్. ఉదాహరణకి స్వేచ్ఛనిచ్చేశారు అందరూ.
అప్పుడప్పుడు కొంతమంది దొంగతనం చేస్తారు, దాని కొరకు మనుషులను చంపేస్తూ ఉంటారు. వాడు ఆ దొంగ ఆ స్వేచ్ఛను ఏం చేస్తున్నాడు? దుర్వినియోగం చేస్తున్నాడు. పని చేసుకోవచ్చు, పని చేసుకొని సంపాదించుకోవచ్చు కదా, లేకపోతే ఇంకా వ్యాపారం చేసి కష్టపడి పని చేయొచ్చు కదా. తనకిచ్చినటువంటి స్వేచ్ఛను ఏం చేస్తున్నాడు? దుర్వినియోగపరుస్తున్నాడు. కాబట్టి అతన్ని తీసుకెళ్ళి ఎందులో వేస్తారు? జైల్లో వేస్తారు. అంటే హీ కుడ్ నాట్ హ్యాండిల్ ఫ్రీడమ్, కాబట్టి హీ బికేమ్ లిమిటెడ్. ఎంతమందికి అర్థమవుతుంది? నీవు లిమిటెడ్గా ఉన్నావు. ద రీజన్ వై యు ఆర్ లిమిటెడ్ ఈజ్ యూ కెనాట్ హ్యాండిల్ ద బ్లెస్సింగ్. ఐఎమ్ నాట్ డిసప్పాయింటింగ్ యూ. ఎందుకు పెళ్ళి అవ్వట్లే? యూ కెనాట్ హ్యాండిల్ మ్యారేజ్. ఓన్ హౌస్ యూ కెనాట్ హ్యాండిల్ మనీ. ఫైనాన్షియల్ ప్రాబ్లం, యూ కెనాట్ హ్యాండిల్ మనీ. ఎంతమందికి అర్థమైంది? ఎందుకు దేవుడు టైం తీసుకొని తయారు చేస్తాడు? వెంటనే ఎందుకు ఇవ్వడు? హీ ట్యూన్స్ యువర్ మైండ్, ప్రిపేర్స్ యూ అండ్ ఎంపవర్స్ యూ. మనల్ని తయారు చేస్తాడు. మన మనసుకి ఆ యొక్క సిద్ధపాటుని ఇచ్చినప్పుడు మనం దాన్ని పొందుకుంటాం. అందుకనే దాన్ని ధ్యానించాలంట. అందుకనే ఏదన్నా ఒక ప్రవచనం వచ్చినప్పుడు యోసేపు ఏం చేశాడు? వెంటనే నమ్మేశాడు. నమ్మేసి ఇద్దరు 2 సార్లు పంచుకున్నాడు. అటు తండ్రికి చెప్పాడు, అన్నదమ్ములకు చెప్పాడు. నమ్మి దాన్ని నెరవేరుతుందని ఆశ కలిగి ఉన్నాడు. ఓకే, సో అయితే ఇక్కడ ఇజ్రాయేలీలు నమ్మారా? ఐగుప్తు వచ్చినప్పుడు నమ్మారా? నమ్మలే. అందుకని వాళ్ళు అక్కడే ఉండిపోయారు. అయితే దేవుడు వారి పిల్లల్ని తయారు చేస్తున్నాడు, అద్భుతాల్లో తయారు చేస్తున్నాడు. హీ ఈజ్ మేకింగ్ దెమ్ గ్రో ఇన్ మిరకల్స్ సో దట్ దే ఎక్స్పెక్ట్ ఎ మిరకల్ ఇన్ కానాన్ అండ్ దే గో అండ్ టేక్ ఓవర్. ఎంతమందికి అర్థమవుతుంది? ఏదైనా వాగ్దానం, ఐఎమ్ గివింగ్ సమ్ కీస్ నౌ. ఒక సృష్టిని ఎలాగ దేవుడు ఒక కరువులో తీసుకొచ్చి ఎలాగ ప్రవచనాన్ని నెరవేరుస్తున్నాడు. గాడ్ హెస్ సస్పెండెడ్ ద అగ్రికల్చర్ ఆఫ్ ద హోల్ ప్లానెట్ ఫర్ 7 years. హీ సస్పెండెడ్ ఫార్మింగ్ ఫర్ 7 years. ద హోల్ ప్లానెట్ టు ఫుల్ఫిల్ వన్ మ్యాన్స్ విజన్. ఒక వ్యక్తి దర్శనాన్ని నెరవేర్చడానికి దేవుడు సృష్టిలో ఉండేటువంటి ప్రతి రైతు చేతులు కట్టేశాడు. హోల్ ఎర్త్ ఎ ప్రాఫెసీ. ఎంతమందికి ఒక వాగ్దానం గుర్తొస్తుంది? ఒక వాగ్దానం జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా ఒక వాగ్దానం. నేను నీకు సొంత గృహాన్ని ఇస్తాననే వాగ్దానము, నేను నీకు వివాహాన్ని ఇస్తాను, పిల్లల్ని ఇస్తాను, ఉద్యోగాన్ని ఇస్తాను, భార్యని ఇస్తాను, ఫారెన్ తీసుకెళ్తాను. ఏ వాగ్దానం దేవుడు నీకు ఇచ్చాడు? ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్, ఐ వాంట్ దట్, ఐ వాంట్ వాట్ ఈస్ ద ప్రామిస్? ఆ ప్రామిస్ రావడం కోసము నీకు విశ్వాసం పెరగాల. దానికి నువ్వేం అడుగుతావు? సూచన. ఈరోజు మీ అవిశ్వాసము, భయాన్ని దేవుడు పూర్తి విశ్వాసంగా మార్చును గాక. లెట్ గాడ్ చేంజ్ ఇట్ ఇంటూ ఫుల్ ఫెయిత్. యూ డోంట్ డౌట్. ఇంకా నువ్వు అనుమానంలో ఉండవు. అడుగు. ఐ వాంట్ గెట్ మ్యారీడ్ లార్డ్, నాకు డబ్బులు లేవు, ఎవరూ లేరు. నువ్వు పెళ్లి ఒక సూచన చూపించు. యూ నీడ్ టు లుక్ ఫర్ ఎ బాయ్, లుక్ ఫర్ ఎ గర్ల్. హీ కెన్ డూ దాట్. ఇట్స్ అప్ టు యూ. చూడండి, సౌలు తప్ప ఎవరికి వినబడలేదంట ఆ స్వరము. చూసారా? నీ ఇంట్లో ఉండగా దేవుడు నీకు మాత్రమే చూపించగలడు ఆ సూచన. నీకే జరుగుతుంది అద్భుతం. గాడ్ కెన్ డూ లైక్ దాట్. ఈ భూలోకంలో ఎన్ని కోట్ల మంది ఉన్నా నీతోటే మాట్లాడగలడు, నీకే చూపించగలడు, నలుగురిలో కూడా. సో ఎందుకంటే ఎవ్వరు అవిశ్వాసంలో ఉండకూడదు. ఓకే, అది జరగాల. అండ్ ద వర్డ్ ఈస్ ట్రూ. అంటే ఈ లెక్కన మీ అందరి జీవితాల్లో ఒక దర్శనమో, ఒక అద్భుతమో, ఒక సూచనో జరిగి మీ విశ్వాసము 100 రెట్లు పెరుగుతుంది. యువర్ ఫెయిత్ విల్ ఇంక్రీజ్ 100-fold. ఏదైతే జరగదు, అసంభవం అనుకుంటారో, సో ద ఇంపాసిబుల్ విల్ బి పాసిబుల్. అసాధ్యమైంది సాధ్యముగా జరగడానికి ఇది అందేని. ఓకే, సో దిస్ ఈస్ టు మేక్ ద ఇంపాసిబుల్ పాసిబుల్. సో లెట్ us pray for that promise now. ప్రార్థించుకుందాం. నజరేయుడైన యేసయ్య, దర్శనము ఎలా నెరవేరుతుంది? ఆ దర్శనం మీద మాకు విశ్వాసం ఎలాగొస్తుంది? యోసేపు నమ్మాడు కాబట్టి అతని జీవితంలో నెరవేరిందయ్యా. ఇజ్రాయేలును నమ్మలేదు కాబట్టి 40 సంవత్సరాలు వారు ఆ దర్శనాన్ని చూడలేకపోయారు నాయన. గిద్యోను అద్భుతం మీద అద్భుతం అడిగి దాన్ని నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు గిద్యోను ఏ రీతిగా అడిగాడో ఆ రీతిగా నువ్వు అద్భుతాలు ఇచ్చావు. నీ ప్రజల విశ్వాసం పెంచడానికి తోమా ఎలా అడిగాడో అదే రీతిగా నువ్వు వచ్చి అద్భుతం చేశావు. అతని అవిశ్వాసాన్ని విశ్వాసంగా మార్చడానికి ఈరోజు ఎవరెవరు ఇంకా ఇది జరుగుతాదా జరగదా అనే అనుమానంలో ఉన్నారు, ఇంకా కొత్త స్థాయికి వెళ్దాం అనుకుంటున్నారు, అయ్యా ఏ రీతిగా వారు సూచన అడుగుతున్నారు అది దయచేసి. అదే కాదు, ఒక సూచన, ఒక అద్భుతం నువ్వే చేయి నాయన అంటే కూడా నువ్వు చేస్తున్నావు వాళ్ళ జీవితాల్లో. యు ఆర్ డూయింగ్ ఎ మిరకల్, ఓ లార్డ్, డూయింగ్ ఎ మిరకల్ టు ఇంక్రీజ్ ఫెయిత్. అవును, నాకు దేవుడు తప్పకుండా వివాహం జరిగిస్తాడు, నాకు ఉద్యోగం వస్తుంది, నా నొప్పులు పోతాయి, నా వ్యాధులు పోతాయి, నన్ను ఆశీర్వదిస్తాడు, ఐ కూడా నెక్స్ట్ లెవెల్ గెట్ మై ప్రమోషన్. అయ్యా దేని విషయమై వారు వాగ్దానం పొందని అడుగుతున్నారు. ఈ స్వస్థత కావాలా నా కొడుకుకి, నా కూతురికి, నాకు ఈ రిపోర్ట్ నార్మల్ రావాలా, ఈ వ్యాధి పోవాలా, అయ్యా దాని విషయమై ఒక సూచన, ఒక దర్శనము, ఒక ప్రవచనం వారితో మాట్లాడి వారి విశ్వాసాన్ని పెంచి ఆ వాగ్దాన్ని నెరవేర్చి వారి గిన్నె నుండి పొర్లేటట్టు చేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.